ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. 57వ కీర్తన 7వ వచనము. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలు దావీదు పలికినటువంటి మాటలండి. ఇవి దావీదు సౌలు నుంచి తప్పించుకుని తిరుగుతున్న సమయములలో సౌలు ద్వారా దావీదుకి వచ్చినటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆపదలను బట్టి దావీదు పలికినటువంటి మాటలండి ఇవి. అయితే దావీదు ఈ యొక్క కీర్తన మనం దావీదు రాసినప్పుడు ముందు వచనముల్లో అయితే, అయ్యా నేను ఎంతో ఆపదలలో ఉన్నాను, నేను ఎంతో సమస్యలలో ఉన్నానయ్యా, నేను చిక్కుకొని ఉన్నానయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుందండి. అయితే ఈ చివరగా ఈ 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా హృదయము చాలా నిబ్బరముగా ఉన్నది అని అంటున్నాడండి. ఎందువలన దావీదికి మొదటలో నిబ్బరముగా నాకు లేదు, ఇప్పుడు నాకు నిబ్బరముగా ఉన్నది అని ఏ విధంగా చెప్పగలుగుతున్నాడంటేనండి, దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నాడండి. ఈ ఆపదలు తొలగిపో వరకు కూడా నేను నీ రెక్కల నీడను, నేను చరణుజొచ్చి ఉన్నానయ్యా అని చెప్పి దావీదు ముందు వచనంలో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన వారలారా, మన హృదయం నిబ్బరముగా ఉండాలంటే, మన కుటుంబంలో శాంతి సమాధానము మనకు కావాలి అనగా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం దేవునికి మనం ప్రార్థన చేయాలండి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మీద మనం ఆనుకున్నట్టయితే దావీదు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ద్వారా అతనికి శాంతి సమాధానము, సమస్యలకి పరిష్కారం ఏ విధంగా దొరికిందో, ఈ ఉదయపకాల సమయమున ఈ కార్యక్రమం చూసిన వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఆయన చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి కూడా శాంతిని, సమాధానమును, సంపూర్ణమైన స్వస్థతను ఆయన అనుగ్రహిస్తానంటున్నాడండి. అయితే దావీదు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించిన తర్వాత దేవుని కృప ద్వారా, దేవుని చిత్తానుసారముగా దావీదికి ఇక సమస్య తొలగిన తర్వాత దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా హృదయము చాలా నిబ్బరముగా ఉన్నది కాబట్టి నేను పాడుచు స్తుతిగానంని చేస్తానయ్యా అంటున్నాడండి. ప్రియమైన వారలారా, ఎవరైనా కానీ శాంతి సమాధానం లేకుండా ఇబ్బందులతో ఉన్నట్లయితే, ఆపదల్లో ఉన్నట్లయితే మన సమస్యను బట్టి మనం బాధపడకూడదండి. దేవుని మనం ప్రార్థన చేసినట్టయితే ఆయన ద్వారా మనం సమాధానం పొందుకోగలుగుతామని చెప్పి, అలాగే మన హృదయము కూడా నిబ్బరముగా ధైర్యంగా ఉంటుందని చెప్పి, అది కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పి ఇక వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.